తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. ఓ అర్జున, ఈ 3 గుణములు అంటే సత్వ రజస్ తమో గుణములలో సత్వగుణము స్వచ్ఛమైనది, నిర్మలమైనది, ప్రకాశవంతమైనది, ఎటువంటి ఒడిదుడుకులు ఉపద్రవములు లేనిది. ప్రకృతిలో 3 గుణాలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. ఒకే గుణం ఉన్న జీవి ఉండదు. అలా ఎందుకు అంటే ఏ పని చేయడానికైనా రజోగుణము కావాలి. పని చేసి అలసిపోతే విశ్రాంతి తీసుకోవడానికి, నిద్రపోవడానికి తమో గుణము కావాలి. కాబట్టి పరమ సాత్విక గుణము కలవాడికైనా రజోగుణము తమో గుణము లేకపోతే జీవితము సాగదు. కాకపోతే సత్వగుణము ఎక్కువగా రజస్తమో గుణములు కొద్దిపాలలో ఉన్న వారిని శుద్ధ సత్వగుణ సంపన్నుడు అని అంటారు. ఇంకా సత్వగుణము కలిగిన వాడి లక్షణాల గురించి చెబుతున్నాడు కృష్ణుడు. సత్వగుణము కలిగిన వాడు ప్రకాశవంతంగా నిర్మలంగా ఉంటాడు. అంటే మంచి తెలివితేటలతో వెలిగిపోతుంటాడు. సోమరితనం ఉండదు. విషయ గ్రహణ శక్తి, ధారణ శక్తి అంటే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. మనసు నిర్మలంగా ఉంటుంది. చెడు ఆలోచనలు రావు. సాత్వికుడి మనస్సు ఎటువంటి వికారములను, ఒడిదుడుకులకు, ఒత్తిళ్లకు లోని కాదు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా సమత్వ బుద్ధి కలిగి ఉంటుంది. కానీ ఈ సత్వగుణముతో పాటు మానవ సహజమైన కించిత్ అహంకారము కూడా చేరుతుంది. దానినే సాత్వికాహంకారము అని అంటారు. ఇటువంటి సత్వగుణము కూడా సాత్వికమైన విషయములలో పడి చిన్న చిన్న ఇంద్రియ సుఖములకు ఆశపడి బంధనములు పొందుతూ ఉంది. నేను పండితుడను, నేను పరమ భక్తుడను, నేను జ్ఞానిని, నాకంతా తెలుసు, దేవుడు నాకు కనబడతాడు, నాతో మాట్లాడతాడు, నేను పరమ యోగిని, ఇవన్నీ సాత్వికమైన అహంకారాలు. చాలామంది స్వామీజీలు ఇలాంటి మాటలు అనడం మనం చూస్తున్నాము, వింటున్నాము. ఇలా అనుకోవడం వలన మానసికంగా సాత్వికమైన సుఖం అనుభవిస్తాడు. అది కూడా బంధనములు కలగజేస్తుంది. కాబట్టి మోక్షం పొందాలంటే, జీవన్ముక్తుడు కావాలంటే ఈ సాత్వికాహంకారం కూడా పనికిరాదు. ఇది కూడా దాటాలి. అప్పుడే పరమాత్మలో సాయుధ్యం పొందడానికి మార్గం ఏర్పడుతుంది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. ఓ కుంతీ కుమార, రజోగుణము ప్రాపంచిక విషయముల మీద రాగము అంటే ఆసక్తిని, కోరికలను కలగజేస్తుంది. అంటే రజోగుణము నుండి తృష్ణ, కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరడానికి వివిధములైన కర్మలు చేస్తారు. ఆ కర్మలు ఏదో ఒక ఫలితాన్ని ఇస్తాయి. ఆ కర్మఫలములు దేహములో ఉన్న జీవాత్మను బంధిస్తాయి. కాబట్టి రజోగుణము బంధనములు ఇంకా రజోగుణము గురించి చెబుతున్నాడు కృష్ణుడు. మనం ఈ ప్రపంచంలో ఎన్నో వస్తువులను చూస్తుంటాము, ఎన్నో విషయముల గురించి వింటుంటాము, ఎంతో మందిని తాకుతుంటాము. దీనివలన ప్రాపంచిక విషయముల మీద తృష్ణ, ఆసక్తి, ప్రేమ, ప్రీతి కలగడమే కాకుండా అవన్నీ నాకు కావాలని, నాకే కావాలని కోరికలు పుడతాయి. ఇదే రజోగుణ లక్షణము. దీనినే తృష్ణ అంటారు. తృష్ణ అంటే కోరికకు పరాకాష్ట. ముందు ఆసక్తి కలుగుతుంది, అది కోరికగా మారి గాఢమై తృష్ణగా మారుతుంది. ఆ తృష్ణను తీర్చుకోవడానికి ఎన్నో కర్మలు చేస్తాడు. ఆ కర్మలు జీవుని బంధిస్తాయి. క్లుప్తంగా చెప్పుకోవాలంటే కోరిక గాఢమైతే తృష్ణ పెరుగుతుంది. కోరుకున్నది దొరికితే దాని మీద సంగమము, అభిమానము పెరుగుతాయి. దొరికింది చేజారిపోతుందేమో అని భయం కూడా కలుగుతుంది. ఇవే బంధనములకు కారణమవుతాయి. పోనీ ఏమీ లేని వాళ్ళు కోరుకోవడంలో అర్థం ఉంది. అన్నీ ఉన్నవాళ్ళు కూడా చూచినది అంతా తనకే కావాలని తృష్ణ పెంచుకుంటారు. అది దొరకకపోతే అల్లలాడిపోతారు. అన్నీ ఉన్నవాళ్ళు పిల్లలు కార్ల దొంగతనాలు, చిల్లర దొంగతనాలు చేయడం మనం వింటున్నాము. ఇంకొంతమంది ఉన్నదానితో తృప్తి చెందరు. తమకు, తమ సంతానానికి, వారికి పుట్టబోయే సంతానానికి కూడా ఇప్పుడే సంపాదిస్తుంటారు. తను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారో అని దిగులు పడుతుంటారు. కాబట్టి సంపదలు ఉన్నాయా లేవా, ఉంటే ఎంత సంపద ఉంది అని కాదు ముఖ్యం. మానవులలో రజోగుణము ఎక్కువగా ఉండటము, ప్రతీదీ కావాలని కోరికలను పెంచుకోవడము, ఆ కోరికలకు అంతులేకపోవడము ప్రధానము. కోరికలు ఉండటం తప్పు కాదు. శృతిమించిన కోరికలు తృష్ణగా మారి బంధనాలను కలగజేస్తాయి.
అవి తీరకపోతే బతకలేను అనే తృష్ణను పెంచుతాయి. పోనీ అన్ని కోరికలు తీరి అనుకున్నది అనుకున్నట్లు జరిగితే భగవద్గీత చదవనక్కర్లేదు. కానీ తీరిన కోరిక ఒకటి అయితే తీరని కోరికలు 1000. ఒక కోరిక తీరగానే 10 కోరికలు పుట్టుకొస్తాయి. కాబట్టి రజోగుణము వలన బంధనములు కలుగుతాయి. తద్వారా నిరంతర దుఃఖమే కానీ సుఖము లేదు అని తెలుసుకోవాలి అని చెప్పాడు కృష్ణ.